దీపకు దశరథ్ ఫోన్ చేసి క్షమించమని అడుగుతాడు. ఇక అప్పుడు కాంచన ఫోన్ తీసుకుని, చేసిందంతా చేసి ఇప్పుడు క్షమాపణలు అడుగుతున్నావా అన్నయ్య? ఏ అన్నయ్య, మా జీవితాలకు ఏంటి ఇంత మర్యాద చేశావు? పనివాళ్లు కదా, వీళ్ల జీవితాలతో నీ కూతురు ఎంతలా ఆడుకున్నా పర్వాలేదనుకున్నావు కదా? నీ కూతురు అన్యాయంగా ప్రవర్తిస్తుంటే కళ్ళు మూసుకుపోయాయా? కడుపుతో ఉన్న నా కోడలి ఉసురు నీ కూతురికి తగులుతుందని తెలియదా అని కాంచన ఎమోషనల్గా మాట్లాడుతుంది. నాన్నకి ఒకసారి ఫోన్ ఇవ్వమని కాంచన అడిగేసరికి దాని కోపాన్ని నేను తట్టుకోలేని దశరథ అని శివనారాయణ అంటాడు. అమ్మ ఊపిరి వదిలేసి చచ్చిపోయింది, నేను ఊపిరి ఉండగానే చస్తున్నానని మీ నాన్నకి చెప్పు అని కాంచన కఠినంగా మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది. దీప గురించి చెప్పి కన్విన్స్ చేశారా మీరు? నింద నేను కన్నీళ్ళ కూతురు మోస్తుంది అని శివనారాయణ దశరథ్ కార్తీక్ తోటి అంటాడు. రేపు ఉదయం నవ్వుతున్న నా కూతురి ముఖాన్ని చూడాలి, లేదంటే నేను ఎవ్వరితోనూ మాట్లాడనని కార్తీక్ దశరథకి చెప్పి శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎవ్వరూ బాధపడకుండా ఉండాలంటే ఏం చేయాలో అదే చేద్దామని దశరథ్తో అంటాడు కార్తీక్. ఇక ఉదయం కార్తీక్ జ్యోత్స్న ఆఫీస్కి రెడీ అయి రావడం చూసి పారు మురిసిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే కాంచన దీప నవ్వుతూ ఎంట్రీ ఇస్తారు. వాళ్ళని చూసి పారు జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతారు. 2 వారాలు దూరంగా ఉండాలని కండిషన్ పెట్టాం కదా, దీప ఎందుకు వచ్చిందని జ్యోత్స్న అడుగుతుంది. నేను తీసుకుని వచ్చానని కాంచన అంటుంది. నువ్వెందుకు వచ్చావు అని జ్యోత్స్న అడిగేసరికి నా కూతురునే ఎందుకు వచ్చావని అడుగుతారా అని శివనారాయణ జ్యోత్స్నపై సీరియస్ అవుతాడు. ఇది నా పుట్టిల్లు, దీప నా కోడలు, నా కొడుకు ఆఫీస్ పని మీద క్యాంపుకు వెళ్ళాడని కాంచన చెప్పేసరికి పారు జ్యోత్స్న కన్ఫ్యూజ్ అవుతాడు. కొడుకు మనవరాలు లేని ఇంట్లో కోడల్ని పెట్టుకుని నేను ఉండలేను కదా, అందుకే నా కొడుకు నా ఇంటికి వచ్చేంత వరకు పుట్టింట్లో ఉందామని వచ్చాను అని కాంచన చెప్పడంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.